హైదరాబాద్ లో ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఎక్కడ చూసినా ఏ రోడ్డు చూసినా ముసుగురాణులే కనిపిస్తున్నారు. స్కార్ఫ్లను ధరించిన ముఖాలే కనిపిస్తున్నాయి. పొల్యూషన్ నుంచి రక్షణ కోసం స్కార్ఫ్లని కొందరు చెప్తుంటే ఈ ముసుగుల వెనక వేరే కోణం ఉందంటున్నారు మరికొందరు. వారు చెప్పే అసలు రహస్యం ఏమిటో మీరే చూడండి. హైదరాబాద్ లో ఇప్పుడు ఈ ముసుగు సీన్లు కామన్. ఏ రోడ్డు చూసినా ఏ కాలేజీ దగ్గర చూసినా ముసుగురాణులే కనిపిస్తారు. ఒక్క అడుగు వేస్తే పార్కులు, సినిమా హాళ్ల దగ్గర అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఈ ముసుగుల వెనుక మర్మం వేరే ఉందని అంటున్నారు కొందరు. అమ్మాయిలు చాలా ముదిరిపోయారని చెప్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్ తో షికారుకెడితే ఎవరూ గుర్తుపట్టకుండా ఈ ముసుగు ఆయుధాన్ని వాడుతున్నారని అంటున్నారు. ఈ కాలం అమ్మాయిలు మారిపోయారని కుండబద్దలు కొడుతున్నారు. తమ ఏరియాల్లో కూడా రోజూ ఇలానే పెడుతున్నారని చెప్తున్నాడు ఓ పెద్దాయన. చూస్తున్నాం, చాలా మందిని చూస్తున్నాం, కానీ అది కరెక్ట్ కాదు. ఆ పేరెంట్స్ ఏంటంటే ఏదో బాగుపడాలని బాగా పెంచుతున్నామని అనుకుంటున్నారు, కానీ అది వాళ్ళు వెళ్ళే విధానం కరెక్ట్ గా ఉండలేదు. కానీ మన పిల్లలైనా ఎవరైనా కానీ మారాలా, అలా శుభ్రంగా ఉండాలనే పేరెంట్స్ అందరూ కూడా హ్యాపీగా కోరుకునేది అదే. లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ అబ్బాయిలకు ముసుగులతో మస్కా కొడుతున్నారని బాయ్స్ కూడా వాపోతున్నారు. బైకులపై వెళ్లేటప్పుడు ఎవరూ గుర్తుపట్టకుండా స్కార్ఫ్లను కవచాలుగా వాడుకుంటున్నారని చెప్తున్నారు. కాలుష్యం నుంచి రక్షణ కోసం కాదని అమ్మాయిలే కలుషితమైపోతున్నారని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మా ఫ్రెండ్ కి అయిందండి. మా ఫ్రెండ్ కి ఆల్రెడీ మా ఫ్రెండ్ నరేష్ అని చెప్పేసి తనకు అయింది. తన గర్ల్ ఫ్రెండ్ చెప్పేసి ముందు తనతో తిరిగింది, తర్వాత వేరే వాళ్ళు తిరిగింది. మాస్క్ తోనే తిరగడం వల్ల తిరిగింది. నేను కూడా చూస్తానండి. ఈ స్కార్ఫ్లు ఎందుకు కట్టుకుంటున్నారని ఒక అమ్మాయిని అడిగితే ఎలా తప్పించుకుని పెడుతోందో మీరే చూడండి. ఈ ముసుగుల ట్రెండ్ వీకెండ్ లో పెరుగుతుంది. ఇతర పట్టణాల నుంచి హైదరాబాద్ కు చదువుకోవడానికి వచ్చిన వారిలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. పేరెంట్స్ దగ్గర ఇన్నాళ్లు పెరిగిన వారు సిటీలో ఫ్రీడమ్ దొరకగానే చెడిపోతున్నారని వాపోతున్నారు. ఓవరాల్ గా తెలిసిన వాళ్ళు లేదా పలానా కాలేజీలో వెళ్తుంటాం, లెక్చర్స్కి వెళ్తుంటాం. అక్కడ ఆ కాలేజ్ నుంచి కాలేజ్కి వెళ్ళడం, వీలుంటే అటెండెన్స్ వేసుకోవడం, కాస్త ఏదైనా పీరియడ్ లీజర్ వచ్చిందంటే ఇంకా అబ్బాయిలు బయట వెయిట్ చేస్తుంటారు, లేదా అబ్బాయిలు అదే కాలేజీలు కావచ్చు, అందరూ గ్రూప్ గా బయటకు వెళ్ళిపోవడం. వీళ్ళందరూ కూడా ఏదో రిసార్ట్ వైపు లేదా సిటీలో అయితే పబ్స్ వైపు, కొంత హుక్కా పార్లర్స్ వైపు ఆ ప్రేమతో ఆగడం లేదు. అది దానికి తోడుగా ఇతరత్ర వెళ్తున్నాయి అన్నమాట. అయితే మరికొందరి వాదన వేరేలా ఉంది. అమ్మాయిలు తమను తాము భద్రత కల్పించుకోవడంతో పాటు ఉన్మాదుల కంట పడకుండా కొంతవరకైనా రక్షణ పొందేందుకు ముఖాలకు ముసుగులు ధరిస్తున్నారని అంటున్నారు. ఎండవేడిమి నుంచి, పొల్యూషన్ నుంచి ముఖాన్ని కాపాడుకునేందుకు స్కార్ఫ్లు కట్టుకుంటున్నారని చెబుతున్నారు. బైకులపై వెళ్లేటప్పుడు ముఖాలకు స్కార్ఫ్ కట్టుకోకపోతే సిటీలోని పొల్యూషన్ ను భరించడం కష్టమనేది వారి వాదన. మొత్తానికి ఈ స్కార్ఫ్లు కొందరు అందం కాపాడుకోవడానికి వాడుతుంటే మరికొందరు మిస్యూజ్ చేస్తున్నారని వాపోతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ కి మాస్కులు బెటర్ అనుకుంటాం, కానీ అమ్మాయిలు ముసుగులు వేసుకుని అబ్బాయిలతో చెడు తిరుగుతున్నారని చెప్పేసి అటు తల్లిదండ్రులు ఇటు కాలేజ్ ప్రిన్సిపల్స్ ఆరోపిస్తున్నారు. కానీ ఆరోగ్యం సంగతి దేవుడెరు, కానీ దీనివల్ల అమ్మాయిల జీవితం బజారు పాలవ్వడం ఖాయం. కెమెరా పర్సన్ పరమేశ్వరితో ఉమా, టీవీ 9 హైదరాబాద్. ఈ స్కార్ఫ్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, స్కార్ఫ్లు ధరించి ఎవరైతే అమ్మాయిలు రోడ్లపై తిరుగుతున్నారో వారిపై అసలు అబ్బాయిలు ఏమంటున్నారు? అసలు అందరూ అదే విధంగా ఉంటారు అన్నట్టు మనం నమ్మదు శ్వేత. ఎందుకంటే కొంతమంది ఏంటంటే సెక్యూర్ గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈ మాస్క్లు వేసుకుంటారు. అదే విధంగా కొంతమంది ఏంటంటే దీన్ని మిస్యూజ్ చేసుకుని ఈ విధంగా వాడుతున్నారు. మనతో పాటు ఒక విద్యావేత్త ఉన్నారు, వాసిరెడ్డి అమర్నాథ్ గారు. అతని కళ్ళ ముందే చాలా చూసారని చెప్పేసి అంటున్నారు. అతనితో ఒకసారి మనం మాట్లాడదాం. అతను ఏమంటారు? హలో సార్, మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి అమ్మాయిల్ని స్కార్ఫ్ ధరించి వెళ్ళటం గానీ, లేదంటే చీట్ చేసిన అబ్బాయిల్ని? చాలా ఎక్కువ కనిపిస్తాయండి. మనం హైదరాబాద్ అవుట్స్కట్స్ లో గండిపేట కావచ్చు, మైనాబాద్, ఈ ఎక్కడైతే ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయో ఆ ఏరియాలో వెళితే మనకి ముఖ్యంగా శనివారాలు లేదా మామూలు వారాల్లో కూడా
పదుల సంఖ్యలో, ఒకసారి వందల సంఖ్యలో ఇలాంటి జంటలు వెళ్తుంటారు. అంటే పొల్యూషన్ వేసుకునే వాళ్ళ భంగిమ ఒకలా ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి బైకులు వెళుతూ వాళ్ళ యొక్క బాడీ పోస్చర్, వాళ్ళు వెళ్లే విధానం, దీన్ని బట్టి వాళ్ళు ఏం కోసం ముసుగు వేసుకున్నారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన సమాజంలో పతనం అవుతున్న నైతిక విలువలకి ఇది ఒక దర్పణం. ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ తానేంటో అర్థం చేసుకున్న వ్యక్తి తనకు ఎలాంటి జీవిత సహవతి కావాలో కోరుకుంటాడు. తావేంటో అర్థం చేసుకోలేని వయసులో ఇంటర్మీడియట్, ఒక్కోసారి 7th 8th నుంచి ఈ ప్రేమ వ్యవహారాలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఇవాళ హాజరు శాతం చాలా తక్కువ ఉంటుంది. కాలేజ్ ఎగ్గొట్టి గుంపులుగా కొన్ని ప్లెజర్ స్పాట్స్ కి వెళ్ళడం, అమ్మాయిల్లో కూడా ఒకప్పుడైతే కేవలం అబ్బాయిలకే పరిమితమైంది అనుకున్న ధూమపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, ఆఖరికి డ్రగ్స్ కూడా ఇవాళ చెప్పుకోదగ్గ సంఖ్యలో, అందరూ కాదు కానీ చెప్పుకోదగ్గ సంఖ్యలో అమ్మాయిలు కూడా నేర్చుకుంటున్నారు. ఇది మన సమాజంలో పతనం అవుతున్న విలువలకి దర్పణం పడుతుందండి.